జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై మీరు కూర్చొని అందరూ డబ్బేసుకుని 50,000 రూపాయలు ఆపదలో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి అందజేయడం నాకు నిజంగా మనసుని కదిల్చివేసింది. కోరుమిల్లి, మండపేట, కోరుమిల్లి జన సైనికులు నా గుండెల్లో ఉంటారు. మండపేట జన సైనికులందరికీ, పెద్దలందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, తెలుగుదేశం నాయకులందరికీ, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇద్దరు వ్యక్తులు కలయిక రాష్ట్రానికి ఎంత బలం చేకూర్చిందో మీకు తెలుసు. రాజమండ్రిలో చంద్రబాబు గారిని మనకి పొలిటికల్ గా విభేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు సాటి మనిషికి నిలబడటం అది జనసేన పార్టీ తాలూకు మూల లక్షణం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం మూల లక్షణం, అన్యాయాన్ని ఎదుర్కోవటం మూల లక్షణం. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న మనం మేనిఫెస్టో విడుదల చేశాం. 2 సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు మీకోసమే మా తపన. విద్యా దీవెన వెయ్యలేదు అలాంటి చేతగాని ప్రభుత్వం. దానికి బాయ్ బాయ్ వైసీపీ చెప్పేది. ఇంకెంత 11 రోజులు 12 రోజులు అంతే. అక్కడ చిరంజీవి గారి ఫోటో పెట్టారు. అక్కడ చిరంజీవి గారి అభిమానులకు కూడా చెప్తున్నా, మన నాయకుడికి, మన అభిమానమైన గుండెల్లో పెట్టుకున్న వ్యక్తికి అమర్యాద చేసిన వ్యక్తి వైఎస్ జగన్. ఆ వ్యక్తిని ఇంటికి పంపించే సమయం అయింది. ముఖ్యంగా యువతకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా చేయబోతున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే, మనకి ప్రభుత్వం రాగానే మొదటి సంతకం దాని మీదే ఉంటుంది. నేను మీకు ఆ మాట ఇస్తున్నాను. యువతకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మనకి అవకాశం కల్పించే దిశగా అడుగులేస్తున్నాం. దాదాపు నిరుద్యోగంతో బాధపడుతున్న యువత ఉపాధి లేని యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ప్రతి స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ముఖ్యంగా కష్టంలో కన్నీటితో ఉన్న రైతుకి 20,000 ఆర్థిక సాయం, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.